పురాణాల ప్రకారం విష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముని తల్లి రేణుకాదేవి కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా భక్తులతో పూజలందుకుంటోంది. పార్వతీదేవి అవతారాల్లో బాల త్రిపుర సుందరి దేవి ఒకరు. ఇక త్వరలోనే ఆషాఢమాసం రానుంది. భాగ్యనగరం బోనాలు సంబరాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బల్కంపేట అమ్మవారి ఆలయం కూడా ముస్తాబైంది. అయితే తాజాగా ఎల్లమ్మ పోచమ్మకి నీతా అంబానీ ₹1,00,00,000 భారీ విరాళాన్ని అందజేశారు. ఇక ఈ విరాళం దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఈ విరాళం సొమ్ము మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యాన్నదానం చేయిస్తారు. అయితే నీతా అంబానీ సమయం సందర్భం దొరికితే చాలు దేశంలోని ప్రముఖ ఆలయాలు దర్శించుకుంటూ ఆయా ఆలయాల అభివృద్ధికి భూరి విరాళం ఇచ్చే సంగతి తెలిసిందే. నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిపై ప్రత్యేక భక్తి కలిగి ఉంటారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారిని దర్శించుకోవడం కంపల్సరీ. ముఖ్యంగా నగరంలో ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో నీతా అంబానీ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్తో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సమయంలో అప్పటి ఆలయ ఈవో ఆలయ విశిష్టత గురించి తెలియజేసి అభివృద్ధి కోసం నీతా అంబానీని సహకరించవలసిందిగా కోరారు. ఇక అప్పటి ఈవో విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ ఇప్పుడు ₹1,00,00,000 విరాళంగా అందించినట్టు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణ వారికి ఆలయ ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.